ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ రిచ్గా ఉండే పాలకూరతో, ప్రోటీన్ ఫుల్గా ఉండే సోయాతో రైస్ చేశాను. పాలకూర అంటే ఇష్టం లేని వారందరికి కూడా ఈ రైస్ నచ్చుతుంది. ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి 1/2 కప్పు పెరుగు, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసుకొని 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉంచి నీరంతా పిండేసుకున్న మిల్ మేకర్ని వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కుక్కర్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీలైనంత సన్నగా కట్ చేసుకున్న పాలకూరను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మనం పక్కకు పెట్టుకున్న సోయాను కూడా వేసుకొని కలిపేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న రైస్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని 1కి 2 చొప్పున నీళ్లు వేసుకొని ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూట పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిస్తే చక్కగా పాలక్ సోయా రైస్ రెడీ అయిపోతుందండి. పిల్లల లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. అసలు పాలకూర ఇష్టం లేని వారికి కూడా ఇది నచ్చుతుంది. ప్రోటీన్ కూడా ఉంటుంది.